విన్నావా ఇది? ఈరోజు వచ్చిన వర్షానికి విద్యానగర్ కాలనీ ప్రధాన రహదారి చెరువును తలపించే విధంగా ఉంది. సిపిఎం బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. ఇవాళ వర్షాకాలం వస్తే విద్యానగర్ కాలనీ నేషనల్ హైవే మొత్తం కూడా ఇవాళ చెరువును తలపించే విధంగా ఉంటుంది. చింతల చెరువు నుంచి వచ్చినటువంటి నీళ్లు రోడ్డు మీద ఆగడం వలన ఈ రోడ్డు మీద నీళ్లు నిలవ ఉంటున్నాయి. దీనివల్ల ప్రయాణికులు చుట్టుపక్కల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ పంచాయతీ అధికారులు ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా కాసులకు కక్కుర్తి పడి కొద్దిమందికి పెద్ద పెద్ద బిల్డింగులకి అనుమతి ఇవ్వడం వలన ఆక్రమణదారులు ఇవాళ ఏదైతే డ్రైనేజీ ఉందో డ్రైనేజీని కూడా వదిలిపెట్టకుండా డ్రైనేజీని ఆక్రమించి ఇవాళ వాళ్ళు బిల్డింగ్లు నిర్మించడం వల్ల ఆ డ్రైనేజీలో నుంచి ఈ విద్యానగర్ కాలనీ నీళ్లు మొత్తం కూడా రామవరం గోధుమ వాగులో కలవాలి. అట్లా కలవాల్సిన నీళ్లు డ్రైనేజీ స్ట్రక్ అవడం వల్ల నడి రోడ్డు మీద నిలిచి ఇవాళ ప్రయాణికులకు తీవ్రమైన ఆటంకంగా మారింది. అందుకని పంచాయతీ అధికారులు ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ మీద ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వారి మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే నేషనల్ హైవే మీద ఆగినటువంటి ఈ నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా రామవరం గోధుమవాగులో కలిసే విధంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని, డ్రైనేజీ మీద నిర్మించినటువంటి అక్రమ కట్టడాలని తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.